నమస్తే, ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ గారు, అలాగే హీరో నవీన్ చంద్ర ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక షో చేశారు. ఆ షో ఏంటి అంటే రీసెంట్గా ఈ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఆ షో అనేది ఒక షో టైం సినిమాకి సంబంధించింది. మరి ఈ సినిమా 4వ తారీఖు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో వీళ్ళ పాత్రల గురించి, అలాగే సినిమా గురించి, వీళ్ళ కెరీర్ గురించి ఏం చెప్తారో ఇప్పుడు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్ గారు. నైస్ సీయింగ్ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. పాజిటివ్ వైబ్ మీకు ఎప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. మీ షో టైం ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ సీనియర్గా మీతో మొదలు పెడదాం. ఏంటి 50 years కెరియర్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. 52 ఇప్పుడు 52 years నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. నాకు తెలిసి మీరు చేయని రోల్ అంటూ లేదు. అయినా కూడా ఈ ట్రైలర్ లాంచ్లో మీరు నాకు ఈ సినిమాలో ఒక కొత్త టైప్ ఆఫ్ క్యారెక్టర్ దొరికిందని చెప్పడంలో ఏంటి అంతరార్థం ఏంటి? ఒకటి, సినిమా కానీ పాలిటిక్స్ కానీ లక్ కొంత ఉండాలండి. బట్ లక్ వల్ల పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. లక్ వల్ల నిలబడ్డవాళ్ళు ఎవరు లేరు. అది టాలెంటు, గుడ్ పబ్లిక్ రిలేషన్స్ అంటే పిఆర్, గుడ్ బిహేవియర్, ఇవన్నీ జనరల్గా అందరం మేము తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు డిసిప్లిన్కి పెట్టింది పేరు. చాలామంది చూసి నేర్చుకోవాల్సిన తెలుగు ఇండస్ట్రీ నుంచి. డైరెక్ట్గా దీనికి వస్తే అంటే మై లక్ అనొచ్చు, లేదా ఐ ఇన్స్పైర్డ్ అనొచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో నా డైరెక్టర్స్ అందరూ కూడా 25, 35, 40 మధ్యన ఏజ్ అండి. వీళ్ళే నన్ను లేపారు పర్సనల్గా యాజ్ అన్ యాక్టర్గా. వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం, నేను ఏదైతే సెకండ్ ఇన్నింగ్స్లో ఒక ఎస్వీఆర్ గారి మైండ్లో పెట్టుకున్నాను, అలాంటి ఏ పాత్రనా చేయాలి, లీడ్ రోలు, విలన్, కీ రోలు, ఏదైనా కూడా ఆ కోవకి వచ్చిన సినిమాల్లో ఇదొకటి. నిజంగా నన్ను నిలబెట్టింది యంగ్ డైరెక్టర్స్ అండి. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉన్నాను. యంగ్ రైటర్స్, డైరెక్టర్స్, దే కెప్ మీ యంగ్. ఇవాళ ఇలా యంగ్ ఉన్నారంటే వాళ్ళ వల్ల. ఎందుకంటే అటువంటి రోల్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఆ రకంగా ఈ రోల్కి నేను ల్యాండ్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది డిఫరెంట్ పాత్ర. నేనైతే ఇంతవరకు చేయలేదు. దీని మీద చాలా రీసెర్చ్ చేసి వర్క్ చేసుకున్నాం ఇక్కడే కూర్చుని అందరం. రెండోది ఏంటంటే పీపుల్ కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. సింపుల్గా వాళ్ళ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఎవ్వరు లెక్క చేయట్లా. ₹1 5 కోట్ల, 10 కోట్ల చోట్ల సినిమా కొత్త ఫార్మాట్లో ఉందా, ఎంటర్టైన్ చేయగలుగుతుందా, ఓకే, ఆ కోవకు చెందిన చిత్రమే షో టైం. బస్ దట్స్ ఫ్రమ్ మై సైడ్. ఏంటి ఈ షో టైంలో మీరు చేసే షో ఏంటి? షో టైం అనేది షోనే నాకు అనిల్ శంకర్ గారు, తర్వాత మన చంద్ర గారు, కిషోర్ గారు, సార్ ఓ సినిమా పంపిస్తాం చూడండి, మీకు నచ్చితే క్యారెక్టర్ మీరే చేయాలని నేను మైండ్లో ఫిక్స్ అయి ఉన్నాం. ఓకే, అంటే మీనింగ్ ఒక కథ. ఆ కథ విన్న తర్వాత ఎస్ ఇది నేను చేయాలనిపించింది. హీరో ఎవరు చేస్తానని అడిగా, నవీన్ అన్నారు. అంటే మంచి ప్రొడక్షన్ సెటప్, మంచి కథ. నవీన్ యాజ్ అన్ యాక్టర్ అండి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్. నిజంగా హీరో చేసినా, నెగిటివ్ పాత్ర చేసినా, ఏది చేసినా ఇవాళ ఆ పరిధులు దాటిపోయినాయి. ఎవరన్నా ఏ క్యారెక్టర్ అయినా అందరూ చేస్తున్నారు. నిజంగా హీస్ గాట్ అ గ్రేట్ ఫ్యూచర్ అండి. ఈ సినిమాకి వన్ ఆఫ్ ది నవీన్ చేస్తున్నాడని ఇంకా నాకు ధైర్యం వచ్చింది. తర్వాత అఫ్కోర్స్ మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా ఫైనలైజ్ అయింది. ఈ పాత్ర ఎలా చేయాలనేది ఇక్కడే కూర్చుని విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్లోనే డైరెక్టర్తో, ఆ టీమ్, క్రియేటివ్ టీంతో చాలా మదనపడ్డాం. ఎందుకంటే ఏ యాక్సెంట్ పెడితే బాగుంటుంది, ఒకవేళ మెడ్రాస్ యాక్సెంట్ పెడితే బాగుంటుందా. ఎందుకంటే ఒక పాత్ర దొరకడం అన్నది అదృష్టం అండి. ఐఎమ్ గెటింగ్ గుడ్ రోల్స్, కానీ దాన్ని నిలబెట్టడానికి లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ క్రియేటివ్ టీమ్ కావాలి, కో యాక్టర్స్ కావాలి. అందరు కలిస్తేనే కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీనే షో టైం. ఈ క్యారెక్టర్ వినగానే ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. నేను డబ్బులకు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం లేదు. ఫస్ట్ స్క్రిప్ట్కి,
సెకండ్ ప్రొడక్షన్ డైరెక్టర్కి ప్రొడక్షన్ హౌసెస్, ఈ 3 చూస్తున్నా. అన్నీ బాగా కుదిరింది. డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి చాలా అద్భుతమైన కథ తీసుకొచ్చాడు. వి ఆల్ మెంటలీ ఒక దీక్షతో ఈ సినిమా చేసామన్నారు. నిజంగా అంటే ది వెరీ థ్రిల్లింగ్. నవీన్ చెప్తాడు కొన్ని విషయాలు. యూ విల్ రియల్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండి, అంతవరకు నా గ్యారంటీ. థియేటర్లో మిస్ అవుతుందనేది నా కోరిక. ఎందుకంటే ఇవాళ ఎంటర్టైన్మెంట్ కోరుతున్నారు. ఎంటర్టైన్మెంట్ ఇన్ అ న్యూ ఫార్మాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా మొత్తం కూడా రఫ్గా 12 అవర్స్ పరిదా, 12 to 14 అవర్స్లో సినిమా అయిపోతుంది. కొత్త ఫార్మాట్లో ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఈ కొత్తదనం కోరుకునేటువంటి ఈ టైంలో ఈ సినిమా దక్షిణామూర్తి మన డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి, అనిల్ శంకర్ గారు, స్కైలైన్ పిక్చర్స్, మేము అంతా కలిసి వీఆర్ గివింగ్ అ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్. కైండ్లీ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ కమ్ టు ది థియేటర్స్, యూ విల్ ఎంజాయ్ ఇట్. తర్వాత బాధపడద్దు. దట్స్ ఇట్. నవీన్ సార్, సో ఏంటి వరుసన డిఫరెంట్ రోల్స్ ఎంపిక చేసుకుంటూ అవుతున్నావు. అలాగే రీసెంట్గా నీ అందాల రాక్షసి మళ్ళీ రిలీజ్ అయింది. మంచి అద్భుతమైన కలెక్షన్స్తో మంచి టాక్, ఓపెనింగ్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. కంపేర్ టు ఇప్పుడు నీ కొత్త సినిమాల కంటే కూడా ఆ సినిమాకి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. అవును సార్. సో ఎలా అనిపించింది? మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు సార్, నీ వర్క్ మీద నీ హానెస్టీ, నీ ప్రొఫెషన్ మీద నీకున్న కాన్షియస్నెస్ అండ్ పీపుల్ బిహేవియర్, నువ్వు చుట్టూ ఉన్న జనాలతో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, అది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. దీని మీద నువ్వు ఏది చేసినా నువ్వు ఎక్స్ట్రాగా కోరుకుని అవ్వదు. బీ యువర్ సెల్ఫ్, బీ రైచియస్, థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. లేట్ అవుతుంది కొంచెం, ఇట్ విల్ టేక్ టైం, బట్ ఇట్ విల్ హ్యాపన్ అన్నారు. నేను చిన్నప్పటి నుంచి. బట్ ఎగ్జాంపుల్ 13 years బ్యాక్ సార్ సినిమా, 13 years తర్వాత రిలీజ్ అయ్యి, అంటే అప్పుడు వచ్చిన ఆ క్రేజ్కి చూస్తే ఇప్పుడు ఇంకెక్కువ ఉంది. అండ్ గాడ్ ఈస్ బీన్ కైండ్ టు మీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ గ్రాటిట్యూడ్ టు ఆడియన్స్. ఆ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకున్నారు, నాతో పాటు వచ్చి థియేటర్లో సెలబ్రేట్ చేశారు. అండ్ మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత సూర్య అనే ఒక క్యారెక్టర్ని జనాలందరూ నవీన్ అని ఎక్కడ పిలవలేదు సార్, నన్ను అక్కడ సూర్య సూర్య అని పిలిచారు. సో ఒక ఆర్టిస్ట్కి అంతకంటే ఆనందం ఏంటి సార్, తన పాత్రని గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది సార్. అండ్ హ్యాపీ సార్, థ్యాంక్స్ టు. అంటే 13 years తర్వాత మళ్ళీ ఆ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశారు నువ్వు, రాహుల్, లావణ్య, ముగ్గురు కలిసి. సో ఎలా అనిపించింది అలా? అంటే ఒక మెమరబుల్ ఇది కదా అది. ఎస్ సార్, చాలా. అంటే సార్ అప్పుడు రిలీజ్ అయిన సినిమాకి డిఫరెంట్ థాట్ వచ్చింది, మిక్స్డ్ రివ్యూస్ వచ్చింది. కొందరికి అర్థమైందన్నారు, కొందరికి అర్థం అవ్వలేదన్నారు. ఆ టైంలో సినిమా హిట్టా ఫ్లాపా, కలెక్ట్ చేసిందా లేదా, పేరు వచ్చింది. అది కూడా ఎలా వచ్చిందంటే టెలివిజన్లో, శాటిలైట్లో వచ్చిన తర్వాత పేరు బాగా వచ్చింది. బట్ సాటిస్ఫైడ్గా ఉన్నాను ఆ సినిమా వల్ల. బట్ ఇంట్రొడక్షన్ అయింది సినిమా ఇండస్ట్రీకి. ఐ లాంచ్డ్ యాజ్ అన్ యాక్టర్ దేర్. అక్కడి నుంచి ఫిల్మ్స్ బై ఫిల్మ్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఈ 13 years తర్వాత నేను, లావణ్య, రాహుల్ మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తుంటే అన్నీ గుర్తొచ్చేసారు, ఏది మర్చిపోలేదు సార్. ఆ షూటింగ్ చేసిన ప్రతి షాట్కి, ప్రతి ఫ్రేమ్కి డైలాగ్ రిహర్స్ చేసింది, లొకేషన్స్తో సహా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నాం. ఇంకోటి రీసెంట్గా నీ సినిమాలు నేను అంటే థియేటర్లో అయితే చూడలేదు, మన ఓటీటీలో వచ్చిన తర్వాత చూసా. 28 Degrees కానీ, అలాగే బ్లైండ్ స్పాట్ కానీ, 11 సినిమా. 3 సినిమాలు అంటే ఎక్కడ బోర్ కొట్టవు. థ్యాంక్ యూ సార్. థ్రిల్లర్స్. ఈ సినిమాలు థియేటర్లో ఎందుకు ఆడలేదు అన్న ప్రశ్న నాలో కలిగింది. అది అసలు యాక్చువల్గా అప్పుడే ఇమీడియట్గా అసలు ఏంటి నవీన్, మంచి సినిమాలు చేసావు కదా, ఎందుకు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారని నీకు ఫోన్ చేశాను నేను. అఫ్కోర్స్ నువ్వు షూటింగ్లో ఉండుంటావు. ఎందుకు, ఏమన్నా నువ్వు ఎప్పుడన్నా ఒకసారి మొత్తం మన్నం చేసుకున్నావా, ఇదేంటి ఇక్కడ ఓటీటీలో మంచి రెస్పాన్సే వస్తుంది, థియేటర్లో ఎందుకు రాలేదనేది ఏమన్నా అనుకున్నావా? అసలు ఏంటి అనుకున్నా సార్. ఆబ్వియస్లీ సార్, మనం చేసే ప్రతి సినిమా ఆడియన్స్ జనాలు వచ్చి చూడాలి, థియేటర్లో చూడాలి. అదే థియేటర్ ఈజ్ అల్టిమేట్ సార్. ఆ ఫీలింగే వేరే. ఆ క్లోజ్ రూమ్లో అందరూ కలిసి అన్నీ మర్చిపోయి ఒక 2.5 hours ఒక కథని చూస్తున్నారంటే అది ఇట్స్ ఎ టెంపుల్ ఫర్ అస్.
యాక్చువల్లీ అది ఒక గుడిలానే ఒక క్రాఫ్ట్కి. సో ఏమో సార్ సినిమాలు బాగున్నాయి సార్, కాకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ అనే ఒక విషయం ఉంది సార్. ఇప్పుడు నాలాంటి సినిమా కాన్సెప్ట్ సినిమాలు సార్, వెంటనే మీకు మార్నింగ్ షోనే రేజ్ అవ్వదు, లేకపోతే మ్యాట్నీ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది, పీపుల్ విల్ షేర్ ఇన్ సోషల్ మీడియా, ఒకటి తర్వాత ఒకటి స్ప్రెడ్ అవుతూ సాటర్డే సండే దాకా ఆ వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి వచ్చిన వాళ్ళు మండే కల్లా ఐ థింక్ థియేటర్స్ తగ్గించేస్తున్నారు. సో అవైలబిలిటీస్ లేవు థియేటర్స్. అండ్ టైం లైన్ సార్, ఇప్పుడు వర్కింగ్ టైంలో స్క్రీన్స్ ఇస్తే చాలామంది రారు, అందరికీ వర్క్ ఉంటుంది. అండ్ నా ప్రకారం వాట్ ఐ ఫీల్ ఈజ్ ప్రమోషన్స్ చేస్తున్నాం సార్, ఆ కథకి, ఆ కాన్సెప్ట్కి, ఆ బడ్జెట్, ఆ ప్రొడ్యూసర్కి, ఆ బ్యానర్కి ఎంత కావాలో అంత ప్రమోషన్ చేస్తున్నాం. బట్ రీచ్ అవుతుందా లేదా తెలియట్లేదు. బట్ దానివల్ల లైక్ నేను ఒకటి అనుకున్నా, ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ సార్ ఇప్పుడు చెప్పారు లక్ ఉంటే, చాలా బాగా అనిపించింది నాకు అది సార్ చెప్పింది. తెలియదు సార్ లక్ కోసం వెయిట్ చేయాలా లేకపోతే హార్డ్ వర్క్, నా హార్డ్ వర్క్, నా హానెస్టీ నేను చేస్తూ వెళ్ళాలా అని ఒక థాట్ ఉన్నది. బట్ తెలియదు సార్, నా హానెస్టీ ఏంటంటే నాకు వచ్చిన సినిమాని నేను 100% ఎంత చేయాలి. ఎందుకంటే ఒక ప్రొడక్షన్ మమ్మల్ని యాక్టర్గా పెట్టి మాకు లగ్జరీస్ ఇచ్చి షూటింగ్లో ప్రతిదీ చేసి పోస్టర్ మీద పెట్టి సినిమా థియేటర్ దాకా రిలీజ్ చేసేదాకా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. నా రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఇచ్చిన వర్క్ని 100% బాగా చేయాలి, ఆన్ టైం ఉండాలి, అండ్ ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇన్ మై బిహేవియర్ వైల్ షూటింగ్ ఆన్ సెట్స్. సో అదే నువ్వు చెప్పినట్టే ఇప్పుడు హానెస్టీ, హార్డ్ వర్క్ వాటితో పాటు ఈ షో టైంకి లక్ కూడా కలిసి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మా లక్ సార్, హీఈస్ ద లక్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఊరికే చెప్తున్నాను కాదు సార్, బికాస్ నేను ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చేశాను, చాలా ఆర్టిస్టులతో చేశాను, అంత చేశాను సార్. బట్ ఇంత దగ్గర ఒకటి నేర్చుకున్నా సార్, అంటే ఒక ఇన్సిడెంట్ చెప్పాలి సార్, తెలీదు సార్ ఏమనుకుంటారో. బట్ మేము షూట్ చేస్తున్నాం సార్, హౌస్లో షూట్ చేస్తున్నాం, లిమిటెడ్ డేట్స్, లిమిటెడ్ టైం, చాలా అంటే మేమందరూ లైక్ ఆల్మోస్ట్ 2 కాల్ షీట్స్ 3 కాల్ షీట్స్ చేస్తున్నాం. గివెన్ టైంలో, ప్రొడక్షన్ ఇచ్చిన టైంలో మేము షూట్ ఫినిష్ చేయాలి. అండ్ సార్ వచ్చారు. సార్ వచ్చిన తర్వాత ఫిల్మ్ వైబే మారిపోయింది. ఎప్పుడైతే సార్ సెట్కి ఎంటర్ అయ్యారో మా అందరి వైబ్ మారిపోయింది. ఇంకా స్పీడ్ అయిపోయాం వర్క్లో. బికాస్ సార్ వచ్చి ఆ షాట్లో నిలబడిన తర్వాత ఒక ఇంప్రూవైజ్ చేస్తారు సార్. బాబోయ్, అసలు అంటే పర్స్పెక్టివ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆలోచన. ఇప్పుడు నా క్యారెక్టర్ నేను ఒకలాగా అనుకుని ఉంటా, బికాస్ సీన్ పేపర్ చూసిన తర్వాత ఓకే సార్ ఎలా చేస్తారు దాని ప్రకారం మనం ఆలోచించి చేద్దాం, ఎలా చేద్దాం అనుకుంటా. బట్ వెన్ హీ కమ్స్, హీ బ్రింగ్స్ ఎ న్యూ పర్స్పెక్టివ్ టు ద స్క్రీన్ ప్లే అండ్ ద స్టోరీ విత్ హీస్ క్యారెక్టర్. సో ఆ టైంలో ఏంటంటే మా కంట్రోల్ ఉండదు, బికాస్ హీస్ ఇంప్రూవైజేషన్ ఈజ్ ఎపిక్. అంటే టక్కన మేము నవ్వేస్తాం, ఆడియన్స్ లాగా నవ్వేస్తాం, యాక్టర్స్ అని మర్చిపోతాం ఆ పాయింట్లో. ఏంటంటే సార్ మేము షూట్ చేస్తున్నాం, నైట్ షూట్స్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సార్ డేట్స్ కొంచెం హీఈస్ వెరీ బిజీ కదా సార్, హీస్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిలిం. బట్ ఒక పాయింట్లో ఒక చాలా ఇంపార్టెంట్ సీన్, అది ఆయన ఇంట్రొడక్షన్ సీన్ సినిమాలో. అండ్ నైట్ అయిపోయింది, మీకు వేరే సీన్స్ అంతా ఇంప్రూవైజ్ చేసి షూట్ చేసే లోపల నైట్ అయిపోయింది. అండ్ సార్ ఈజ్ అర్లీ బర్డ్, తొందరగా లేస్తారు. హీ హ్యాస్ అ వెరీ గుడ్ డిసిప్లిన్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్. బట్ స్టిల్ అక్కడున్న సిచ్యువేషన్కి ఆ నైట్ షూట్ చేయాల్సిందే. అండ్ సార్ ఒప్పుకున్నారు, చేస్తాను. బట్ సిన్స్ హీఈస్ అన్ ఎర్లీ బర్డ్, ఆయనకి లైక్ సమ్వేర్ హీ వాజ్ లైక్ గోయింగ్ డౌన్ విత్ ద స్లీప్, ఆ మెమొరీ. అండ్ డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి. నేను సార్ డైరెక్టర్ మేమందరూ ఆలోచిస్తున్నాం సార్ గురించి, వరీ అయ్యాం. అంటే మేము ఇలా చేయకూడదు, తప్పు మేము చేసింది సార్తో. బట్ రిక్వెస్ట్ చేసాం, సార్ ఒప్పుకున్నారు, లెట్స్ ఫినిష్ ఫాస్ట్ అని మేము అనుకున్నాం. సార్ ఏంటి సార్ ఈయన, షో బాబోయ్, లైక్ వాట్ అన్ యాక్టర్ ఈజ్. అంటే అన్ని లైన్స్ ఆ టైంలో మెమరైజ్ చేసి గుర్తుపెట్టుకొని మాట్లాడి విత్ రియాక్షన్, యాక్షన్ చేసి, అంటే ఒక డైరెక్టర్కి, ఒక కెమెరామ్యాన్కి, ఆర్టిస్ట్కి ఉన్న ప్రొడక్షన్ వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్ అంటే సార్ అది. ఇట్ వెంట్ టిల్ 12 o'clock నైట్. యాక్చువల్లీ 10 o'clock ఫినిష్ చేస్తాం అన్నాం, ఏదో ఒకటి చేసేద్దాం, ఓకే 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 అందాం అనుకున్న డైరెక్టర్. సార్ లేదు, ఐ థింక్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్, ఇంకా బాగా చేయొచ్చు. అంటే చేస్తున్నారు, మిస్ అవుతుంది. బట్ హీ స్టాప్స్, వెయిట్, గివ్ మీ 1 minute, హీ రికలెక్ట్స్. అండ్ ఆ సీన్ చేశారు సార్. ఆ రోజు అనిపించింది, అరే ఇట్స్ హూ యు ఆర్, వాట్ యు ఆర్, అవన్నీ పక్కన పెడితే
కెమెరా ముందు వాట్ అన్ యాక్టర్ యు ఆర్. అండ్ ఆ రోజు నేను, మా డైరెక్టర్, మా కెమెరామెన్ సార్ని ఇలా దండం పెట్టేశాం. సార్ మేమంతా నేర్చుకుంది, మేమంతా చూసింది, మేమంతా చేస్తుంది, చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి మాకంతా, అదంతా నథింగ్ సార్. ఇది చూసిన తర్వాత వీ నీడ్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. అండ్ హీ బ్రాట్ న్యూ పర్స్పెక్టివ్ ద ఫిల్మ్ సార్. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. నా ఒక్కడికే కాదు సార్. సార్ సెట్కి రాగానే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తారు సార్. అంటే మేము ఏ టెన్షన్లో ఉన్నాం, లైక్ నైట్ పడుకోలేదు, కానీ బ్యాక్ టు బ్యాక్ షూట్ చేయాల్సిందే, ఈ క్లోజ్ దీంట్లో చేయాల్సిందే. బట్ ద మూమెంట్ హీ కమ్స్ ఆన్ సెట్, డైరెక్టర్ నుంచి చిన్న చిన్న పాప కూడా ఉందండి ఊహాని, తను కూడా సార్ రాగానే పరిగెట్టుకుని వెళ్ళిపోద్ది సార్ దగ్గర. అండ్ బాగా మాయ చేస్తారా? ఇది మాయ కాదండి, ప్రొఫెషనలిజం కూడా. అంటే ఐ మీన్ సింపుల్గా చెప్తారు. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఆఫీస్ తీసుకోండి, వేరే యాంగిల్కి వెళ్దాం. అక్కడికి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఏదో ఉంటుంది, దానికి ఒక హార్డ్వేర్ ఉంటుంది, ఎవరి పని వాళ్ళది, ఫైనల్గా క్వాలిటీ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ క్రియేటివిటీ ఏంటంటే ఐ రెస్పెక్ట్ ఆల్ ప్రొఫెషన్స్, కంప్యూటర్ కూడా తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. మొత్తం హౌస్ కలిపితే ఎంత కూడా ఉండదు. దాంట్లో 13 మంది ఆర్టిస్టులు కొన్ని సీన్లకి, జస్ట్ అట్మాస్ఫియర్ చెప్తాను. దీంట్లో కెమెరా ఓ 30 మంది. అది ఎంత యాక్చువల్గా జనరల్గా బయట జనాన్ని అక్కడ పెడితే హాఫ్ అన్ అవర్లో పారిపోతారు. ఉండలేదు సార్. నవీన్ కానీ, కామాక్షి కానీ, నేను కానీ, ఎవరైనా సరే, అన్లెస్ ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉండి అందరం పాజిటివ్ ఉంటే తప్ప యూ కాంట్ గివ్ ఇట్ అండి. యూ కాంట్ గివ్ ఇట్. అదే సినిమా. సో మా అమ్మ చిన్నప్పుడు అదే చెప్పింది. ఫస్ట్ సినిమాకి నేను వెళ్తుంటే 17 ఏళ్ళు నాకు వయసు, 4 స్తంభాలట. ఒకటే చెప్పింది, నిన్నెవరు పలకరించరు, గుర్తించరు, గౌరవించరు, నీ వయసు అటువంటిది, ఫస్ట్ సినిమా, అందరూ నువ్వే పలకరించు అని. ఇప్పటికి కూడా నేను వెళ్ళంగానే ఫస్ట్ ప్రొడక్షన్ బాయ్స్ కనిపిస్తారు, ఆయన పలకరిస్తా, విష్ చేస్తా, ప్యాక్ చేస్తా. లైట్ బాయ్స్ 3 గంటలు వేస్తారు వాళ్ళు. అవును సార్. వాళ్ళకి ఏం ఉండదు, సాయంకాలం వచ్చే బత్తాలే, మంచి ఫుడ్ ఏమన్నా ఇస్తే మంచి ఫుడ్. నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ చెప్తా, మంచి ఫుడ్ పెట్టండి అందరికీ చెప్తాను, నా కోరిక అదే. కాబట్టి 50,000 తగ్గించుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత యాక్టర్స్ అంటే నేను నరేష్ అని ఒక్క నిమిషం నేను బిగుసుకుని కూర్చుంటే, లేదా నవీన్ బిగుసుకు కూర్చుంటే అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది. చాలామంది యాక్టర్స్కి అర్థం కాదు. 100% సార్. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మనం నవ్వుతే మన చుట్టూ 10 మంది నవ్వుతూ ఉంటారు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూస్ టాకింగ్ అబౌట్. ఇది మాయ కాదండి, ఇది మనసుతో నేను 100% చేసేది ఒకటి. రెండవది ఏంటంటే ఆ ఫైర్ ఉన్నంత కాలం యాక్టర్గా చేయాలండి, లేకపోతే నాకు అక్కర్లేదు. హ్యాపీగా ఐ ట్రావెల్ ఓవర్ ద వరల్డ్, ఎంజాయ్ షాంపెయిన్, గో ఆల్ రౌండ్ ద వరల్డ్, డూ వాట్ ఐ లైక్, అంతే తప్ప ఆ ఫైర్. అదే చెప్పింది ఏంటంటే, ఎందుకు చెప్పాడంటే అన్న అర్థం కూడా మాయ అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు సార్, ఆయన ఏం చేస్తాడు, అందరినీ తన గ్రిప్లోకి తెచ్చుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, గ్రిప్ తెచ్చుకోవడం, అందరు కలిసి ఒక గ్రిప్లో, ఆ షూటింగ్ గ్రిప్లో అందరూ ఒక ఇదిలాగా, ఒక పిడికిల్లాగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అనిల్ శంకర్ గారు సామజవరగమన స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు 5 సినిమాలు జరుగుతున్నాయి. డేట్ లెవెల్, కథ బాగుంది, క్యారెక్టర్ అద్భుతంగా ఉంది, ఆడుతుందేమో నమ్మకం కూడా ఉంది. డేట్ లెవెల్ అయిపోతున్నా, నేను చేయలేనండి అని వదిలేశాను. ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఆయన పట్టుదల చూడండి, ప్రొడ్యూసర్గా ఇది మిమ్మల్ని అనుకున్నాం, 1 నెల 2 నెలలు అయితే చేస్తారా అన్నారు. అయితే తప్పకుండా చేస్తారండి. ఇలాగే చేసాం. హాఫ్ డే వెళ్ళేవాళ్ళం, మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా చేసి వచ్చేవాళ్ళం. కానీ ఆ సినిమా చూస్తుంటే థియేటర్లో ఒక పండగ. షో టైం జరుగుతున్నప్పుడు ఇప్పుడు చెప్తున్నా, మొన్న రోజు పొద్దున్న లేస్తే గడ్డకి వెళ్తున్నా, మధ్యాహ్నం 4 గంటలు నా వాళ్ళు ఫోన్ చేసి, మా మేనేజర్ సార్ ఈవినింగ్ ఒక 6 to 2 ఒకటి చేయాలి. ఇట్లా వెళుతుంటే నాకు ఎదుగు డౌట్ వచ్చి, ఓ రోజు మొత్తం ఎన్ని చేస్తాం 6 7 అంటే 11 సినిమాలు ఉన్నాయి ఫ్లోర్ మీద. ఒక్కసారి ఇలా వెనక్కి కూర్చుని, నా ఏజ్ అంటే నా ఏజ్ అది ఓకే, ఒక్కసారి ఆగి ఓకే చేయాలనుకున్నప్పుడు 100% చేయాలి, లేకపోతే సినిమాకి అది షో టైం కాదు, నో టైం అయిపోతుంది. కాబట్టి షో టైం, ఈ సినిమా లైఫే పర్ఫార్మెన్స్, ఫ్రమ్ నవీన్ టు మీ
టు కామాక్షి, టు ద బేబీ, టు రాజా రవీంద్ర, అందరూ కూడా అంత గ్రిప్పింగ్ స్క్రిప్ట్ ఉంటుంది దాంట్లో. రెండోది ఏంటంటే చెప్పాను కదా, ఒక 12 గంటల్లో జరిగే సినిమాకి యాక్టర్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇది 12 గంటల్లో జరిగే కథ అనేది ఎక్కాలి. 12 గంటల్లో ఒక కథ జరుగుతుందంటే ఎంత మ్యాటర్ ఉంటుంది దాంట్లో. సో ఆల్ ఆఫ్ అస్ వర్క్ విత్ దట్ ఫైర్. అఫ్ కోర్స్ అదే చెప్పాను కదా. ఇంకోటి నేను ఇందాక మాయ అంటానికి కూడా, మహేష్ గారు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అన్న. మీరు అదొకడు వదిలిపెట్టి మొత్తం సినిమాలో ఉన్న ఇంపార్టెన్స్ గురించి అంతా చెప్పారు. అది చెప్పకూడదు సార్. అంటే అందుకనే క్యారెక్టర్ నాకు ఎందుకు నచ్చింది కూడా చెప్తానండి. కొన్ని క్యారెక్టర్స్ మన విచిత్రంగా ఏదైనా 300 సినిమాల దగ్గర అయి ఉండొచ్చు, మేబీ 250 అని ఆర్డర్ జరుగుతుందేమో. నేను ఎప్పుడు లెక్కేను సినిమాలు నేను చేశాను, లెక్క కూడా లేదు నా దగ్గర, నేను చూడను కూడా. 700 సినిమాలు చేసాను, ఏం చేసి ఏం ప్రయోజనం, మంచి సినిమాలు చేసామో లేదా. ఈ చెప్పాను కదా, ఈ కథ వచ్చింది, క్యారెక్టర్. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్లు మనం చేసి ఉండం. విచిత్రంగా ఏంటంటే నాకు తెలిసి, నాకు గుర్తుండి నేను లాయర్ క్యారెక్టర్ చేయలేదు. లాయర్ అనగానే ఏముంటుంది, కోర్టు, యువర్ ఆనర్, అది కూడా హిట్ ఇచ్చారు సినిమాలతో. బట్ విచిత్ర అసలు లాయర్ను ఊహించిన పద్ధతుల్లో చూపించారు క్యారెక్టర్. నాకు అది నచ్చింది. లాయర్లో కొత్త కోణం అంటే ప్రతి లాయర్లో, ప్రతి డాక్టర్లో, ప్రతి పొలిటీషియన్లో కూడా ఒక మనిషి ఉంటాడుగా, ఆడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆడి భయాలు ఆడుకుంటాయి, ఆడి వీక్నెసెస్ ఆడుకుంటాయి. ఇంకా సింపుల్గా చెప్తున్నా, ఇవన్నీ కూడా ఆల్ దీస్ క్యారెక్టర్స్ లింక్ టు దిస్ క్యారెక్టర్, మళ్ళీ హీఈస్ లింక్ టు దీస్ క్యారెక్టర్స్. ఇవన్నీ కూడా చాలా అందంగా మదన్ స్క్రీన్ ప్లే అండి. సో ఇది అదే కాబట్టి ఆ టైంలో నేను చేయాలన్నప్పుడు చేయాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, మన నందు, మన సామజవర్గం రైటర్ది డైరెక్టర్ రవితేజ ఫిల్మ్ చేస్తున్నాను. భాను మన భానుది ఫిల్మ్ చేస్తున్నాను. హై ఫీవర్, వాళ్ళందరూ డౌట్గా చూస్తున్నారు. క్యారవాన్ నుంచి ఇలా దిగి వచ్చాను. షార్ట్ అయిన తర్వాత చప్పట్లు కొట్టి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఎనర్జీ అంటే, అదే యాక్టర్. అది ఉన్నంత కాలమే మనం చేయాలి, లేకపోతే చేయొద్దని నా ఉద్దేశం. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఈ ఫిల్మ్ వచ్చేసి నైట్ 12 నుంచి నెక్స్ట్ డే 3 o'clock 4 o'clockకి టైం లైన్లో ఫినిష్ అయ్యే ఫిల్మ్ సార్. వి షార్ట్ ఫర్ 28 days అండి. ప్రతిరోజు ప్రతి షార్ట్కి అంటే ఒక షార్ట్ తర్వాత ఇది సర్వైవల్ థ్రిల్లర్ సార్. ఇది సర్వైవల్ డ్రామా. ఇట్స్ లైక్ హార్స్ మినిట్స్లో వెళ్ళే డ్రామా. ప్రతి షార్ట్ తర్వాత కంటిన్యూటీ మారుతుంటుంది, హెయిర్ మారుతుంటుంది, పంచ మారుతుంటుంది, షర్ట్ మారుతుంటుంది. కానీ సార్ ప్రతి షార్ట్కి హెయిర్ కంటిన్యూటీ నుంచి, స్వెట్ కంటిన్యూటీ నుంచి, బటన్ నుంచి, ప్రతి ఆ క్యారెక్టర్ కావాల్సిన స్టార్ట్ టు ఎండ్ దాకా ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా కేర్ తీసుకొని చేశారు. అంటే ఆర్టిస్ట్గా తపన ఉంటే తప్ప అది సాధ్యపడదు. ఎగ్జాక్ట్లీ అంతే. సో ఈక్వలీ 13 ఆర్టిస్ట్ కూడా మేమందరూ ఆ 30 days ఇలాగే ప్లాన్ చేసాం సార్. ఒక్కొక్క రూము ఇంత ఉండేది, బెడ్రూమ్ ఇంత, హాలు అంత, మధ్యలో కెమెరా, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది చిన్న డిక్కీ లైటింగ్ దగ్గర నుంచి కొత్తగా చేశారండి. అంటే ఎక్కడ కూడా మీకు లైట్లు కనపడవు, అంటే లైట్లు కనపడవు మీనింగ్ వేసామనేది ఉండదు, న్యాచురల్ లైట్ లాగా అందంగా డిజైన్ చేశారు. సో ఆ అట్మాస్ఫియర్లో ఒక్కొక్కసారి ఇంత రూమ్లో అంత బెడ్లో 5-6 మంది ప్లస్ ఒక చైర్లో లేరు. అంటే మాకు రిలీఫ్ ఏంటంటే సార్, ఈయన కుకింగ్, ఈయన ఫుడ్, వెరైటీ ఫుడ్స్ డైలీ. నా ఒక్కడికే కాదు, రాజరేంద్ర గారికి, పిల్లలకి, అందరికి ఏదో ఒకటి హీస్ టు ఫీడ్ అస్. అంటే అక్కడేమో ఇంటెన్స్గా యాక్ట్ చేసి ఆ వర్క్ని ఎక్స్పీరియన్స్ చేసి వావ్ అనుకుంటామా, ఇలా రూమ్లో వెళ్ళంగానే లైక్ హీస్ టోటలీ డిఫరెంట్ పర్సన్. అండ్ వాట్ ఎ టైమ్ సార్ షూటింగ్. అంటే యాక్టర్గా న్యూ జనరేషన్ అండి, బట్ సినిమా వాడిగా నేను పాత జనరేషన్. సింపుల్గా ఏంటంటే నేను అబ్జర్వ్ చూస్తుంది ఏంటంటే క్యారవన్ కల్చర్ రాకుండా తప్పదు, వచ్చేసింది. ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది. ఒక అనిమల్, ఒక మనిషి ఎక్కడ కనెక్ట్ అవుతాం, ఫుడ్ దగ్గర కనెక్ట్ అవుతాం ఎవరైనా. సో ఒక బాండింగ్ కావాలి. అది మీ అమ్మగారి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా కదా. అప్పట్లో నాకు గుర్తు ఏంటంటే, నా చిన్నప్పుడు, అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చూసినప్పుడు, నేను 18 ఏళ్ళు హీరోగా వచ్చినప్పుడు, లేకపోతే నా ఒక 80s 90s వరకు కూడా అందరు క్యారియర్లు వచ్చేది. కైకాల సత్యనారాయణ గారు, విజయముల గారు, కృష్ణ గారు,
గుమ్మడి గారు వీళ్ళంతా, నేను సూర్యకాంతం గారు, వీళ్ళందరూ కూడా క్యారియర్లు తీసుకొచ్చి చెట్ల కింద పంచుకొని తింటుంటే అండి ఒక్కొక్క రుచి ఎంత బాగుండేదంటే వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సాయంకాలం అయిపోయిందా ఇంటికి వెళుతున్నావా అన్న ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామని ఉంటుంది. సో అట్మాస్ఫియర్ పోవాలంటేనండి బేసిక్గా ఆ బాండింగ్ రావాలి. నేను చాలా సినిమాలకు వర్క్షాప్స్, దీనికి వర్క్షాప్స్ ఎక్కువ చేయలేదు, నా క్యారెక్టర్ మీద నేను వర్క్షాప్ చేశాను. కానీ బట్ వర్క్షాప్స్ ఎందుకు పెడతానంటే అందరూ కలిసి బాండ్ అవ్వాలి బిఫోర్. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు కమర్షియల్స్ అంటే కమర్షియల్ అంటే ఇది అబ్జల్యూట్ కమర్షియల్ సినిమానే, షో టైం టైటిల్ మీకు అర్థమైపోతాయి. ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయాలన్నప్పుడు ఆ క్యారెక్టర్స్ మంచి, అంటే ఒక 3 క్యారెక్టర్స్ అనుకోండి మెయిన్గా, వీళ్ళు ఒక 12 hours ఒక చిన్న డంజన్లో గడపాలంటే వాళ్ళ మధ్యన ఎంత కంఫర్ట్ లెవెల్ ఉండాలి. సో ఆ కంఫర్ట్ లెవెల్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ బ్రింగింగ్ ఇన్. అందరూ కూడా నవీన్ దగ్గర నుంచి ఆల్ ఆఫ్ అస్ వి ఆల్ బ్రాట్ ఇన్ దట్ గుడ్ అట్మాస్ఫియర్. అది ఫైనల్గా ఆ సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ నాకు అనిపించింది. అన్నిటికంటే అంటే ట్రైలర్ సాయంకాలానికి 1 million దగ్గరికి వెళ్ళిపోయింది. నిజంగా ఆర్గానిక్గా. మొన్న ఆయన దిల్రాజు గారు అంటున్నాడు, కరెక్ట్ అది. ఎందుకంటే అసలు ఏది ఆర్గానిక్ ఏది ఫాస్ఫరస్ చేశారో తెలియట్లేదు. నేను అడిగాను, ఇది ఆర్గానిక్ అంటే 100% ఆర్గానిక్ సార్, అసలు దీనికి ఏమీ చేయదలుచుకోలేదు. అది కరెక్ట్ అండి, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఇవాళ ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఊపు వచ్చింది మళ్ళీ అందరికి కూడా, ఆర్టిస్టులకి కానీ ప్రొడ్యూసర్స్ కానీ. అనిల్ శంకర్ గారు అమెరికా నుంచి మాట్లాడారు, సార్ 1 million టచ్ చేస్తున్నాం సార్ అంటే ఒక థ్రిల్ అండి నిజంగా. ఇవాళ జనరల్గా సినిమాలు ఇందాక నవీన్ చెప్పినట్టు మనకు ఫస్ట్ పల్స్ ట్రైలర్లో తెలిసిపోతుందండి. అంటే ఆడియన్ కూడా డిసైడ్ అయిపోతాడు, ఈ ట్రైలరు ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు అది చూడగానే ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలా వద్దనేది ఫిక్స్ అయిపోతున్నాడు మెంటల్గా. ఎగ్జాక్ట్లీ. జనరల్గా ఆ ట్రైలర్ ఫస్ట్ నేను చూడగానే 2-3 times చూశాను. చూసి ఇమ్మీడియట్గా మదన్కి మెసేజ్ పెట్టాను. మదనే పంపించాను ట్రైలర్, నాకు ఎక్కడో అవుట్డోర్ షూట్లో ఉన్నా. ఇది బాగుంటుంది మదన్, మంచి సినిమా అవుతుంది, ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకం నాకు అని కాన్ఫిడెన్స్ చూడగా చెప్పగలిగాను. తర్వాత నేను మెసేజెస్ జనరల్గా చూడండి, ఎందుకంటే దాంట్లో రకరకాలుగా ఎవరెవరు అది మనల్ని డిమారలైజ్ చేస్తే అసలు లెక్క చేయండి నేను అవన్నీ. కానీ నిజంగా నవీన్కి దాంట్లో వచ్చిన మెసేజెస్ అండి, అంటే నవీన్గా యాజ్ అన్ యాక్టర్గా అతనికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్, అంటే మీనింగ్ బై ద పీపుల్. ఎంత బెస్ట్ విషెస్ ఎంతమంది 100 మంది పెట్టారంటే ఐ ఫెల్ట్ రియల్లీ థ్రిల్డ్ అండి. దట్ ఈస్ రియల్లీ హార్డ్ వర్క్ ఆఫ్ ద ఆర్టిస్ట్. నేను చెప్పాను అదే కొలబద్ద అల్టిమేట్గా. రీసెంట్గా ఎవరో ఒక హీరోయిన్ ఆర్టిస్ట్ ఎవరో విన్నాను, అది ఎక్కడో, అరవింద సమేత, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, అరవింద సమేత సినిమా చూశాను, చూసిన తర్వాత నవీన్ చంద్రకు కూడా ఫ్యాన్ అయిపోయాను అని ఒక స్టేట్మెంట్ చూసాను ఎక్కడ. మరి కామాక్షినే సార్, కామాక్షినే మన ట్రైలర్ ఈవెంట్ రోజు చెప్పారు. ఓ అదే విన్నాను నేను. అది ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది అంటే అప్రిషియేషన్ ఈజ్ హంగర్ సార్, వ్యాలిడేషన్ ఈజ్ ఆల్సో హంగర్. బట్ అదే సార్, వాంట్ టు డూ గుడ్ వర్క్ అంతే సార్. కామాక్షితో ఇంతకుముందు 28 Degrees చేసావు కదా? లేదు లేదు సార్, ఇదే ఫస్ట్. అంటే ఓకే. కామాక్షితో ఎలా జరిగిందంటే సార్, మేమిద్దరం మా ఇద్దరికి దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు వచ్చిందన్నమాట. ఓకే. నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, తనకు బెస్ట్ యాక్టర్ క్రిటిక్ వచ్చిందన్నమాట. సో తెలీదు, ఇద్దరు కలిసి ఒకే టైంలో అవార్డు తీసుకున్నాం. బట్ ఈ కథ వచ్చినప్పుడు నేను మదన్ గారికి అడిగారు, మదన్ గారు సార్ మంచి పర్ఫార్మర్ కావాలా సార్, అంటే ఇట్స్ నాట్ అబౌట్ గ్లామర్ బ్యూటీ, అందంగా ఉండడము లేకపోతే అందంగా లేకపోవడమో కాదు సార్, ఐ వాంట్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ హూ క్యాన్ మ్యాచ్ దిస్ స్టోరీ వెరీ వెల్. నేను అన్నా సార్ రీసెంట్ టైమ్స్లో పొలిమేరా అనే 1-2 చూశాను సార్, అందులో కామాక్షి భాస్కర్ అని ఒకరు ఉన్నారు సార్, మీరు సినిమా చూడండి, సీ దట్ ఫిలిం, ఇఫ్ షీఈ్ ఓకే ఫర్ అవర్ స్క్రిప్ట్ బాగుంటుంది అన్నారు. ఆయన సీరియస్గా తీసుకుని సినిమా మొత్తం చూశారు. చూసిన తర్వాత వెంటనే నాకు కాల్ చేసి, సార్ రేపు మీటింగ్ అరేంజ్ చేస్తున్నా సార్, ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాను, ప్రొడ్యూసర్స్ ఆల్సో లైక్ ఒకసారి నరేషన్ ఇవ్వండి, నచ్చితే ష్యూర్గా చేద్దాం అన్నారు. సో తనకు నచ్చింది అండ్ షీ బ్రాట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ద సెట్. అంటే జనరల్గా జనం కూడా, నేను మొన్న కోర్టు ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, జనాలు ఏది ఆర్గానిక్గా అంటే దగ్గరగా, ఎయిదర్ ఇట్స్ అ బిగ్ ఫ్యాంటసీ విత్ అ పవర్ఫుల్ స్క్రిప్ట్ లైక్ పుష్ప, అది ఒకరే జరుపుకోండి, లేదా
ఇట్ హ్యాస్ టు బి అబ్సల్యూట్ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి, రియాలిటీకి రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ఆ రియాలిటీ దగ్గరలో ఉంటూ ప్రతి క్యారెక్టర్, కామాక్షి కూడా డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ రోల్. ఆ బేబీ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా, అంటే డైరెక్టర్లో ఉన్న గ్రిప్ కూడా, ఐ లైక్ ద గ్రిప్ ఆఫ్ మదన్ ఫర్ ద స్క్రిప్ట్. అంత అంటే ఎంత ఇచ్చినా ఆ టైంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ డ్రా అని. ఈ క్యారెక్టర్ చాలామంది ఒక ఇంట్లో విండోలోంచి చూస్తున్నట్టు ఉంటుంది సినిమా యాక్చువల్గా. అది కరెక్ట్గా చెప్పాలంటే సినిమా గురించి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ కల్చర్లో కూడా అందరూ కలుస్తుంటారు అక్కడెక్కడ, ఒక ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు, సరదాగా ఈవినింగ్ కార్డ్స్ ఆడుతుంటారు, మంది తీసుకుంటుంటారు. పోలీసు వాళ్ళు రోజు మనకి ఎక్కడో తగులుతుంటారు. లాయర్స్ ఖచ్చితంగా, లాయర్స్ లేకుండా లైఫ్ లేదు ఇప్పుడు. కాబట్టి గమ్మత్తుగా ప్రతి క్యారెక్టర్ కూడా ఇది అబ్జర్వ్, ఎక్కడ కూడా ఒక్క ఇంచ్ దీన్ని మ్యానిపులేట్ చేశారు స్క్రిప్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అనేది ఉంటే నేను గ్యారంటీ నేను చెప్తాను. సో ఇప్పుడు ఏంటి, మీరు లాయరు, మిగతా పోలీసు ఈ ఎవరెవరు ఏం చేశారు? నేను జిమ్ ట్రైనర్ సార్. జిమ్ ట్రైనర్, లోకల్ జిమ్లో ట్రైనర్, నెల జీతంలో బతికే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయి సార్. ఓకే. అండ్ మై వైఫ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్. తనకు కూడా ఒక డీసెంట్ శాలరీ, అంటే నెల జీతం మీద మేము బతికేవాళ్ళు. ప్లస్ నేబర్హుడ్లో సింపుల్ లైఫ్ స్టైల్తో, హ్యాపీ లైఫ్ స్టైల్తో బతికే ఒక ఫ్యామిలీ సార్. అండ్ మా నేబర్హుడ్లో కూడా మాది ఏంటంటే త్రీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అంతే, చిన్న రెంటెడ్ హౌస్లో. ఆ ఓనర్ ఆ ఇంటి పైనే ఉంటూ జెమిని సురేష్ గారు చేశారు ఆ క్యారెక్టర్, ఇంటి ఓనర్గా. అండ్ శాలిని గారు, సుజాత గారు, అంటే ఆర్టిస్టులు చెప్తున్నారు సార్. పిల్లలు చాలా, ఆల్మోస్ట్ 8 పిల్లలు సార్, కిడ్స్. అండ్ ఊహ, అంటే కొన్ని క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు చెప్పలేను. రాజారాజేంద్ర గారు పోలీస్ క్యారెక్టర్. అంటే నాకు తెలిసి ఆయన కెరీర్లో చాలా క్యారెక్టర్స్ చేస్తుంటారు, కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక కాంబినేషన్ ఆఫ్ ఆర్టిస్ట్తో ఆయన మోస్ట్లీ ఇదే ఫస్ట్ అనుకుంటా. హీ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ హీ లిజన్ టు ఎవ్రీ వన్. లైక్ సార్ ఉన్నారు, సార్ షూటింగ్ చేసేటప్పుడు రాజా నువ్వు ఇలా చేసావు కానీ ఇలా చేయంటే, అంటే సార్ కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్టిస్ట్ నా విషయంలో కూడా నేను ఏదైనా షార్ట్ బాగా చేస్తే హీస్ టు అప్రిషియేట్ మీ అండ్ కామాక్షి. లేకపోతే వన్ మోర్ వెళ్దామా అంటే వెనక్కి అడిగారు. లైక్ ఇట్స్ లైక్ వచ్చేసింది కదా ఇంకేంటి డైరెక్టర్ అన్నా కూడా లేదు 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 వీ షుడ్ గో ఫర్ వన్ మోర్ సో దట్ నెక్స్ట్ లీడ్కి ఇలా ఉంటుందనేసి మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని, పైగా అంటే రాజారేంద్ర గారు సార్ వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు. వీళ్ళు నిజంగా సార్ చెప్పినట్టు వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చూపించుంటే మేమందరూ సప్రెస్ అయిపోయేవాళ్ళము. దే వర్ సో ఓపెన్ టు అస్. ఎంత ఫ్రీగా ఉన్నారంటే డైరెక్టర్ నుంచి మేమందరూ వి వర్ ఓపెన్ టు టాక్ అండ్ డిస్కస్ అబౌట్ ద ఇంప్రొవైజేషన్. సార్ నేను ఇలా చేశాను సార్ అంటే, ఓ బాగుంది అంటే అప్పటికి లైక్ మేమందరూ డిస్కస్ చేస్తుంటే కెమెరామెన్ మాత్రం కెమెరా పట్టుకొని అలా నించున్నవాళ్ళు. ఇమ్మీడియట్లీ సార్ తను కెమెరా పట్టుకొని నించుంటున్నాడు, డిస్కషన్ ఏంటి, ఫస్ట్ మానిటర్ వెళ్ళిపోదాం తర్వాత డిస్కస్ చేద్దాం అనేసి ఈజ్ టు కేర్ అబౌట్ ఎవ్రీ వన్. ఈవెన్ రాజారేంద్ర గారు కూడా అలాగే. అంటే సిచ్యువేషన్ అలా ఉంది. ఒక 1000 స్క్వేర్ ఫీట్ కూడా కాదు, 900 స్క్వేర్ ఫీట్ హౌస్లో 24 hours డ్రామా నడపాలంటే. రెండోది ఇంకోటి చెప్తున్నాను, లాయర్ క్యారెక్టర్స్ మీరు ప్రతి సినిమాలో ఎక్కడో వస్తుంటారు. ఇలాంటి లాయర్ నేను 10,000 ప్రైజ్ మఫ్టీలో ఉన్న లాయర్ కాదు, అసలు మఫ్టీ గిఫ్ట్ అనేది తప్పకుండా. ఇలాంటి లాయర్ క్యారెక్టర్ ఏ సినిమాలో వచ్చి ఉంటే నేను 10,000 రూపాయలు గిఫ్ట్ ఇమ్మీడియట్ నాకు చూపించండి, నేను ఇస్తాను. సో ఛాలెంజ్. ఇప్పుడు నరేష్ గారి నుంచి 10,000 ఎవరు గెలుచుకుంటారో మనకైతే గెలుచుకోలేరు సార్ 100%. జనరల్గా ఇప్పుడు ఇలాంటి ఒక 12 hours 12.5 hours జరిగే థ్రిల్లర్ అంటే ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. అవును సార్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో శేఖర్ చంద్ర కాంట్రిబ్యూషన్ ఏంటి సార్? శేఖర్ చంద్ర గారు ఫస్ట్ ఈ సినిమా అవుట్ చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయిపోయి మాకు కాల్ చేశారు. చాలా బాగుంది, సూపర్గా ఉంది సార్, నేను చేస్తాను సార్, ఇరగొట్టేస్తాను సార్, చాలా బాగుంటుంది సార్ అన్నారు. బట్ మా డైరెక్టర్లో ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటి సార్, హీల్ సరెండర్ ఫస్ట్, హీల్ అండర్స్టాండ్. శేఖర్ చంద్ర గారికి ఎలా అనిపించింది సినిమా అని విని కూర్చొని అర్థం చేసుకుని దాని తర్వాత తినేది ఒక పర్స్పెక్టివ్ చెప్తారనమాట. చెప్పిన తర్వాత ద వే హీ టేక్స్ వర్క్ ఫ్రమ్ ద టెక్నీషియన్స్, మదన్ దక్షిణమూర్తి, శేఖర్ చంద్ర గారు గ్లూ అయిపోయారు. యాక్చువల్లీ సాంగ్
ఒక సాంగ్ కూడా లేదు సార్ సినిమాలో. దే ఇస్ నో సాంగ్స్ ఇన్ ద ఫిలిం బికాస్ ఈ జరిగే డ్రామాకి సడన్గా సాంగ్ ఏమైనా పెడితే అవుట్ అయిపోతాం. మెయిన్గా ఎక్కడెక్కడైతే సైలెన్స్ కావాలో అక్కడ సైలెన్స్ ఉంచి, మీ ట్రైలర్లో చూస్తే సార్ లైక్ మా ఇద్దరు కాన్వర్జేషన్ అక్కడ ఏదైనా మ్యూజిక్ కొట్టొచ్చు టు ఎంటర్టైన్, ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పడానికి. బట్ అక్కడ మా ఇద్దరి మధ్యలో సైలెన్స్ పెట్టి తర్వాత మ్యూజిక్ పెట్టి, సో సైలెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా అవుద్ది సార్. నిజంగా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు శేఖర్ చంద్ర, అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఫినిష్ చేస్తారు. ఓకే. అండ్ ద హోల్ టీమ్ ఈజ్ హ్యాపీ విత్ హిస్ వర్క్. చాలా బాగుంటుంది సార్. నరేష్ గారు 52 years, ఇప్పుడు అమ్మగారి పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అవి ఎంతవరకు వచ్చినాయి? అంటే ఎటువంటి కార్యక్రమాలు? ఇప్పుడు బేసిక్ ఏంటంటే వాళ్ళ పేరు మీద ఆ స్టూడియో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ తీసుకున్నాం. సో ఫుల్ ఫ్లెజ్ స్టూడియో, బిజీ స్టూడియో టుడే. ఆ పేరు రోజు మారుమోగుతుంది. గురుగారి జంజాల గారి పేరు మీద ఒక థియేటర్, గురుగారి మీద ఏదో ఒక బుక్ తెచ్చినట్టున్నారు, అదే వస్తున్నా. జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ పెట్టాం, అది బిజీగా ఉంది. మదర్ పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఒక అవార్డు ఇవ్వాలనుకున్నాం. నందిని రెడ్డి గారు ఫస్ట్ ఇచ్చాం, మధ్యలో కోవిడ్ కొంత డిస్టర్బెన్స్ అయినాయి. ఈ సంవత్సరం అనిల్ రావుపూడి గారికి ఇచ్చాం. దాంట్లోనే గురుగారు 50th year ఇన్ హిస్ ఫిలిమ్స్కి ఒక ఇది కూడా రిలీజ్ చేసాం, బుక్ రిలీజ్ చేసాం. ఇవన్నీ వాళ్ళ పేరు మీద చేస్తున్నటువంటి యాక్టివిటీసే మేము చేస్తున్నది. అఫ్కోర్స్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ టు డూ మచ్ మోర్. నేను ఐ విల్ సూన్ అనౌన్స్ కొన్ని కొత్త. నాకు సినిమా అంటే ఒక సినిమా కుటుంబంలో పుట్టి పెరిగి కొంతమంది చాలా మటుకు ఉన్నారు ఇండస్ట్రీలో, ఎవరెవరు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చేస్తూ ఉంటారు. కానీ మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక లెగసీ ఉంది. మా ఫ్యామిలీ లెగసీ పక్కన పెట్టండి, ఇంకొకటి పక్కన పెట్టండి, దీన్ని కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ మచ్ మోర్ న్యూ రైటర్స్, డైరెక్టర్స్, సినిమాటోగ్రఫర్స్, యాక్టర్స్. రెండోది మన చరిత్ర, ఇది చెప్పాల్సింది ఉంది. వీటి మీద వర్క్ చేస్తాం. ఇది నా ఖాళీ టైం అంతా కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్. నేను దాదాపు మార్నింగ్ 4:30కి లేస్తే 6:30, 7:30, 8 వరకు ఎక్సర్సైజ్, వాకింగ్, వర్కౌట్లో ఉంటా. నా ప్లానింగ్ మొత్తం అవుతుంది, ఆ వర్క్ అవుతుంది. త్వరలో విల్ కమ్ విత్ గుడ్ న్యూస్ ఆన్ దిస్. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ నిర్వహించింది. సో అలాగే ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు అనౌన్స్ చేసింది కానీ ఇంకా అవార్డ్స్ ఇవ్వలేదు. అది ఆ కార్యక్రమం జరపమని ఏమన్నా మా నుంచి కానీ ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా రిప్రజెంటేషన్స్ ఏమన్నా పంపించవచ్చు? అది నాకు తెలిసి అంటే మా అనేది ఒక ఆర్టిస్టుల సమస్యలు వాళ్ళ వరకు చేసేదండి. ప్రభుత్వాలు వారంతటా వారు ఫస్ట్ నుంచి కూడా మనకు ఆనవాయితీ ఏది కళాకారులను గౌరవించడం. ఇప్పుడు ఎంతో కొంత రెవెన్యూ మనం ఇస్తున్నాం, ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తున్నాం. ఇవాళ ఒక మా ఎలక్షన్స్ వస్తే ఇంత క్రేజ్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే జనాలు అంత క్రేజ్ ఉంది కాబట్టి. సో అది ఎందుకో మధ్యన ఆగిందో నాకు అర్థం కాలేదు. కోవిడ్ ఎలా ఆగిందా, కొన్ని ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ లేక ఆపిందా నాకు తెలియదు. కానీ ఐఎమ్ హ్యాపీ. గద్దర్ అవార్డ్స్ ఎలా జరిగింది, ఇంత జరిగిందా అంత జరిగిందా అనకంటే జరిగింది, సంతోషం, బాగా జరిగింది, హ్యాపీగా ఉంది. ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, రెండోది మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి ఖచ్చితంగా అది కూడా త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందని నేను వెయిట్ చేస్తున్నా. దీనికి రిప్రజెంటేషన్ ఏమన్నా చేయాలి అంటే, ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి, అవార్డ్స్ కోసం మా అవార్డ్స్కి మాకు ఇవ్వండి అని మేము అడగడం కంటే ప్రభుత్వం వచ్చి ముందు అనౌన్స్ చేసినప్పుడు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు అడగలేదు, వాళ్ళుగా ఇచ్చారు, సంతోషం. డెఫినెట్గా రిప్రజెంటేషన్ ఛాంబర్ నుంచి వెళ్ళొచ్చు, బాగుంటుంది అంతవరకు. కానీ మా అసోసియేషన్ నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించినటువంటి అవార్డ్స్, అది ప్రభుత్వం నుంచే నాకు వస్తుంది మనకి అనేది నమ్మకం ఉంది ఖచ్చితంగా. మీరు దగ్గరుండి మరి మా ప్రెసిడెంట్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు సెకండ్ టైం కూడా అదే కమిటీ కంటిన్యూ అవుతుంది. మాకి ఒక సొంత భవనం ఏర్పాటు చేసేంత వరకు మీ కమిటీ కొనసాగుతుంది అని వాళ్ళు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు కరెక్ట్ తప్పు పక్కన పెట్టేస్తానండి. భవనం అనేది అసలు ఏంటి? ఒక మూవీ ఆర్టిస్ట్ 700 మంది సభ్యులు, 900 మంది సభ్యులు. ఇప్పుడు బేసిక్గా వెల్ఫేర్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ అద్భుతం. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ఎవ్రీ మంత్ మెడికల్ జరుగుతుంది.
ఇన్సూరెన్స్ జరుగుతున్నాయి, కామ్గా జరుగుతున్నాయి. భవనం అనేది భవనం దాని అనొద్దు అంట, ఓ బిల్డింగ్ అని భవనం అంటే అది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇవాళ హౌ మచ్ రిక్వైర్డ్, ఎంతమంది వెళ్ళి కూర్చుంటారు ఆఫీస్లో, నలుగురు ఉండరు. ఖచ్చితంగా దానికి చెయ్యాలనేది ఆ కమిటీకి ఉంది. రెజల్యూషన్ పాస్ చేసింది కమిటీ కాదు, జనరల్ బాడీ మొత్తం ఆ రోజు వచ్చిన 300 మంది కలిపి పాస్ చేశారు. ఇంకో టర్మ్లో ఇది ఫినిష్ చేయాలనేది. వాళ్ళు కూడా కనప రిలీజ్ అది పెట్టుకున్నారు, చేస్తున్నారు. ఖచ్చితంగా వస్తుంది, నమ్మకం ఉంది. మోహన్ బాబు గారు మాట ఇచ్చిన తర్వాత విష్ణు మంచి సార్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా నా సొంత డబ్బుతో నేను భవనం నిర్మించిస్తానని మంచు విష్ణు ప్రామిస్ చేశారు. మీరు ఉన్నారు అక్కడ, ఇది ఓపెన్గా జరిగిందే కదా. కానీ ఇప్పటివరకు అంటే సెకండ్ టర్మ్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావస్తుంది కదా, ఇప్పటివరకు అది నెరవేరకపోవటానికి ఏంటి రీజన్? అంటే బేసిక్ ఏంటంటే ఐ డోంట్ నాట్ డైవర్ట్ ఫ్రమ్ దిస్ టాపిక్, బట్ నాకు ఒక స్పేస్ చూపించాడు విష్ణు మంచు. ఇది మాదాపూర్లో ఓ స్పేస్ చూశారు, బాగుంది. దాదాపు 3,000 స్క్వేర్ ఫీట్ ఎంతో బాగుంది. ఈ లోపల ఫిలిం ఛాంబర్లోనే పెడితే బాగుంటుంది అనేది, ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ రీకన్స్ట్రక్షన్ ఏదో వచ్చినప్పుడు అక్కడ అది ఆగింది. సో నాకు తెలిసి ఆఫ్టర్ దిస్ రిలీజ్ ఆఫ్ కనప వాళ్ళు ఖచ్చితంగా దీని మీద తీసుకుంటారని నమ్మకం. ఈ టర్మ్లో అయితే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నమ్మకం నాకుంది. అంతవరకు నేను చెప్పగలుగుతాను. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు. మంచు ఫ్యామిలీతో మోహన్ బాబు గారితో మీకు మంచి అనుబంధం ఉంది, కానీ మీరు కన్నప్పలో భాగం కాలేకపోయారు ఎందుకు? ఇప్పుడు ఒకటండి, నన్ను అడిగారు భాగం కామని, పాపం వాళ్ళు అడిగారు. ఒకటి, నాకు తగ్గ క్యారెక్టర్ ఉండాలి. ఇవాళ ఇంకా ఫ్రాంక్గా చెప్పనా అండి, ఇన్ని క్యారెక్టర్స్ నేను చేస్తున్నా కదా, 1-2 ఆబ్లిగేషన్ చేస్తున్నాయి, నరేష్ ఈజ్ వేస్టెడ్ అని వస్తుంది. బికాజ్ ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది, నరేష్ ఈ క్యారెక్టర్ చేస్తే దేర్ ఆర్ పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ ఫర్ ఇట్ అని ఒక ఇది ఉంది. సో ఏ పడితే ఆ క్యారెక్టర్ చేసే పరిస్థితులు నేను లేనండి. చాలామందికి రిక్వెస్ట్ చేసి చెప్పేస్తున్నాను, ఆబ్లిగేషన్గా చేయాలంటే ఒకవేళ ఆ సినిమా నాకు చేయడం కూడా నా అదృష్టం. ఎందుకంటే కన్నప్ప లాంటి సినిమాలు చేయాలంటే అది న్యూజిలాండ్లో ఎక్కడో జరుగుతుంది, ఫారిన్లో. 2 నెలలు నేను ఇప్పుడున్న బిజీలో వెళ్ళి కూర్చుంటే తర్వాత నా పరిస్థితి ఏంటి? అందుకనే ప్రాక్టికల్ రీజన్స్ నన్ను అడిగారు, క్యారెక్టర్ చేయమని అడిగారు దాంట్లో, బట్ నేను చేయలేకపోయాను. ఐ మిస్ డూయింగ్ ఇట్. బట్ డెఫినెట్గా వాట్ ఎవర్ యూ సే, ఈ టర్మ్లో ఏంటంటే ఫస్ట్ నేను నా కెరియర్కి న్యాయం చేయాలి, తర్వాత ఎవరికైనా కూడా. సో ఆ ఫోకస్ మీద వెళ్తున్నాం. ఇవాళ షో టైం ఇంత బిజీలో కూడా అదే నవీన్ చెప్పినట్టు ఇది చేయాలి అనుకున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నా అదృష్టం, నాకు పడ్డాం, దానికి బెస్ట్ ఇవ్వాలనుకున్నా. మంచి టీం నాకు, నవీన్ కానీ వీళ్ళందరూ మంచి కుదరడం. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. మీ అందరి సపోర్ట్తో ఖచ్చితంగా వీ వాంట్ ఎక్స్పెక్ట్ ది సక్సెస్ ఆఫ్ షో టైం ఆన్ 4th, అంతేగా July 4th. జూలై 4 గురించి ఇంత బాగా చెప్పారు. ఓకే, మీ కన్నప్ప మీద మీకున్న హోప్ ఏంటి? ఏమండి, కన్నప్ప ఆల్రెడీ ఫుల్స్లో వెళ్తుందండి. ఆల్రెడీ బుకింగ్స్ ఆర్ గెటింగ్ ఫుల్స్ మొత్తం. చాలా హ్యాపీ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్. ఎందుకంటే మా సినిమా ఫోకస్ వెళ్తుంది. నేను చాలా థ్రిల్ అయ్యాను, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ ఫిల్మ్ అండి, చేయడం చాలా ఈజీ కాదు. విష్ణు ఫామ్లో ఇంకా రాలేదు. మళ్ళీ ఈ టైంలో ఓన్ ప్రొడక్షన్ తీసుకుని 100 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆల్ ఇండియా నుంచి యాక్టర్స్ తీసుకొచ్చి, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అంటే బాగా తీశారు. ఖచ్చితంగా అది మంచి సినిమానే అవుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది. అన్నిటికంటే నమ్మకం, సింప్లీ లుక్ ఎట్ ద చార్ట్స్ ఇన్ ద థియేటర్, దే గెటింగ్ ఫుల్. ఇంకా అంతకంటే సంతోషం ఏం కావాలి? మీరే మంచి అనలిస్ట్, స్ట్రేట్ గైడ్ నుంచి మీరే ఉన్నారు. సో ఆ రకంగా మాకు ఉన్నటువంటి దీక్ష అంతా ఇప్పుడు షో టైం ఫుల్ చేయడమే. సో షో టైం ఫుల్ కావాలని మీరు అందరూ ప్రార్థించాలి. ఖచ్చితంగా డెఫినెట్గా మీరు ఇంత ఇదిగా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా సినిమాలో విషయం లేకుండా చెప్పరు కదా. అదే నవీన్, ఏంటి ఫైనల్గా షో టైం మీద నీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? సార్, నాకున్న కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్ సార్, ఆ కథ. నాకు చార్లీ చాప్లిన్ గారి కోట్ గుర్తొస్తుంది సార్ ఈ కథ గురించి మాట్లాడినప్పుడు. మై పెయిన్ ఈజ్ యువర్ లాఫ్టర్. అంటే కథలో చాలా ఇంటెన్స్ సిచ్యువేషన్లో రిలీఫ్ కూడా ఉంటుంది, ప్లస్ చాలా గ్రిప్పింగ్ కూడా ఐ కాంట్ రివీల్ మోర్ ఎక్కువ, కానీ హిల్లేరియస్గా ఉండిపోతుంది సార్. అండ్ ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా, అండ్ ఖచ్చితంగా థియేటర్లో మీకు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్
సినిమా ఇలా స్టార్ట్ అయింది, ఇలా ఫాస్ట్గా ఎండ్ అయిపోద్ది. మీకు అంత స్పీడ్గా ఉంటుంది. మీరు ఆ లాఫ్టర్ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ నవ్వుతారు. ఓకే. ఎస్పెషలీ సార్ క్యారెక్టరు, రాజా రవీంద్ర గారి క్యారెక్టరు అండ్ జెమినీ సురేష్ గారి క్యారెక్టర్, ఈ 3 క్యారెక్టర్స్ మీరు మర్చిపోరు ఈ సినిమా నుంచి. అంటే మా పర్ఫార్మెన్స్ మీరు అందరూ యూ లైక్ ఆల్ అవర్ వర్క్, బట్ టేక్ అవే అంటే ఒక హ్యాపీగా వెళ్ళడానికి ఒక టేక్ అవే అంటే ఈ 3 క్యారెక్టర్స్. ఈజ్ రైట్ అండి. ఎప్పుడు కూడా చార్లీ చాప్లిన్ ఫార్ములా అనేది ఎప్పుడు సక్సెస్ ఫార్ములా. మీరు బలెబలే మగవాడివి తీసుకోండి, హీరోకి ఒక పెయిన్ ఉంటుంది. అదేవిధంగా మీ సామాజ వర్గం ఎంత కామెడీలో కూడా హీరోకి ఒక పెయిన్ ఉంటుంది, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక పెయిన్ ఉంటుంది, వీడికి ఒక పెయిన్ ఉంటుంది. ఇది ఒక లీడ్ రోల్. అలాగే దీంట్లో కూడా ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి ఒక పెయిన్ ఉంటుంది దీంట్లో. ఆ పెయిన్ని లాఫ్టర్గా కన్వర్ట్ చేయడమే సక్సెస్ ఫార్ములా. మేము కోరేది ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా మౌత్ టాక్ వల్ల ఖచ్చితంగా పెడుతుంది నమ్మకం. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు తెలుగులో మన క్రిటిక్స్ తరఫున రివ్యూస్ తరఫున కూడా జెన్యూన్ గుడ్ రివ్యూస్ అంతే కోరుతున్నాం. ఈ 2 కలిస్తే మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొడతామని నమ్మకం. సో సినిమా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఈ షోలో ఎక్కువగా గుర్తుండిపోయేది ఎవరు? డైరెక్టర్ సార్. ఫస్ట్ డైరెక్టర్ గుర్తుండిపోతాడండి, మదన్ గుర్తుంటాడు. ఎవరు డైరెక్టర్ అనేది ఫస్ట్ అసలు వస్తుంది. మదన్ ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు నమ్మకం. రెండోది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ అంటే వెళుతున్నప్పుడు ట్రావెల్ ఆఫ్ ద ఫిల్మ్ గుర్తు వస్తుంటుంది, నవ్వుకుంటూ వెళుతాడు. షూర్గా అది మాత్రం ఈ సినిమా గ్యారంటీ, ఖచ్చితంగా గ్యారంటీ. ఓకే, మీరు చెప్పినట్టు మీ రీఎంట్రీ తర్వాత మీరు చేస్తున్న క్యారెక్టర్స్ ప్రతిదీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే వచ్చినాయి. అలాగే ఈ షో టైంలో మీ క్యారెక్టర్ కూడా, లాయర్ క్యారెక్టర్ కూడా వాళ్ళని ఫుల్ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ నవీన్, రీసెంట్గా నువ్వు చేసిన క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి, కాదు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ మీద ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నట్టున్నావు. అట్రాక్ట్ ఏం లేదు సార్. మంచి కథ దొరికినప్పుడు మంచి నెగిటివ్ కథ మంచి కథే, అదే కథలు మంచివే, కానీ ఎందుకో అన్ని వర్షన్ అలా కుదిరినాయి నీకు. సార్ టైం లైన్ సార్, రిలీజ్ టైం లైన్ కూడా మారుతుంది కదా సార్. సో లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఈ ఇయర్ రిలీజ్ అయింది. సో ఆ టైం లైన్తో అన్నీ కలిసి వచ్చాయి సార్. మెయిన్గా సార్ కథ సార్, ఆపర్చునిటీ, కథ అండ్ డైరెక్టర్ సార్, లైక్ సార్ సైడ్. అండ్ నేను షో టైంలో తీసుకెళ్తున్న టైం ఏంటంటే ఈయన టైం తీసుకెళ్ళాలనుకుంటున్నాను సార్. ఫ్యూచర్లో ఐ వాంట్ టు బికమ్ లైక్ హిమ్, లైక్ ఐ నీడ్ టు వర్క్. 12 ఫిలిమ్స్ అంటున్నారు సార్, నేను 3 ఫిలిమ్స్ చేస్తున్నా సార్. 3 ఫిలిమ్స్ పర్ డే చేశాను. ఆ ఎక్స్పీరియన్సే వేరే. 12 ఫిలిమ్స్ చేస్తూ హౌ ఈజ్ ఈ మేనేజింగ్ ఆల్ ది క్యారెక్టర్స్ నన్ను అడుగుతారు సార్, ఈ క్యారెక్టర్ ఎలా చేసావు, ఆ క్యారెక్టర్ అన్ని కలిసి చేస్తున్నప్పుడు ఎలా అంటే హీఈస్ ఎగ్జాంపుల్. And he's a live example for any young upcoming actor to inspire himself. Because కొంచెం ఫిక్స్ అయిపోతున్నారు సార్, ఇది చేస్తే ఇలాంటి కథ చేసే వరకు మేము స్క్రీన్లో కనపడకూడదు. అంటే ఐఎమ్ సెయింగ్ కొన్ని యాక్టర్స్ దే ఆర్ ఫిక్స్డ్ టు సంథింగ్స్ దట్ 6 months 1 year దాకా కనపడరు వాళ్ళు. ఆడియన్స్ వాంట్ టు సీ దెమ్ మోర్. గుడ్ యాక్టర్స్, ఆడియన్స్ వాంట్ టు సీ దెమ్ మోర్. బట్ ఆ మంచి కథ, మంచి స్క్రిప్ట్, మంచి ఎవ్రీథింగ్ మంచి కోసం చాలా టైం తీసుకుని దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ఆడియన్స్. ఐ ఫీల్ షో టైమ్ విల్ టేక్ మోర్ క్లోజర్. ఇప్పుడు చూసిన ఆడియన్స్కి ఇంకా దగ్గరగా అవుతానని నమ్మకం సార్. ఎందుకంటే దీంట్లో ఆర్టిస్ట్, కథ, ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఫాల్ ఇన్ ప్లేస్. మెయిన్లీ కాంటెంట్ సార్. సో కాంటెంట్ ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు నరేష్ గారు ఎన్ని క్యారెక్టర్లు చేస్తున్నారు, ఆయన లక్ నీకు తోడై ఈ షో టైంతో నీ షో స్టార్ట్ అవ్వాలని. ఆయనలాగా వర్స్టైల్ అవ్వాలి సార్, నేను కూడా ఆయనలాగా వర్స్టైల్ యాక్టర్ అవ్వాలి. ఆల్రెడీ ఆర్టిస్ట్గా నేను ఎవరు తప్పు పట్టలేదు కదా. ఎనీవే ఈ షో టైం అలాంటిది క్యారెక్టర్ చేయాలి సార్. ఓకే, అయ్యో అంటే చిత్రం బళారి విచిత్రం. ఐ థింక్ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా నాకు తెలిసి చాలా యాక్టర్స్ చేశారు, బట్ ఆ నువాన్సెస్, ఆ చిన్న చిన్న నువాన్సెస్ ఈయన ఇచ్చినలాగా ఇంకా నాకు తెలిసి ఐ థింక్ విజయ్ సేతుపతి గారు సూపర్ డిలక్స్లో ఇచ్చారు సార్. తర్వాత ఐ థింక్ విజయ్ సేతుపతి ఐ థింక్ చేశారు. బట్ చిత్రం బళారి చిత్రం మళ్ళీ చూస్తాను సార్, ఇవాళ వెళ్ళి మళ్ళీ చూస్తాను నేను. బట్ ఐ లవ్ దట్ క్యారెక్టర్ సార్. ఓకే, ఎనీవే మీ షో టైం మంచి హిట్ అవ్వాలి. ఆయన ఏమో సెలెక్టివ్గా చేయాలని పర్టికులర్గా పట్టుబట్టి మరీ చేశారంటే డెఫినెట్గా ఇందులో ఒక విషయం ఉంటుంది. సో అటు నరేష్ గారికి మంచి పేరు తేవాలి. ఈ షో టైంతో నవీన్ చంద్ర షో
స్టార్ట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ All the సార్ best. థ్యాంక్ యూ లవ్లీ చూశారు కదా నరేష్ గారు అండ్ నవీన్ చంద్రతో మన షో టైమ్ స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.